హాయ్ ఫ్రెండ్స్, మగవల అందాలను రెట్టింపు చేసే అమ్మమ్మల అందాల రహస్యం. నమస్కారం అండి. మనం అద్దంలో మొహం చూసుకున్నప్పుడు ముఖం కాస్త కళ తప్పిందేమో, మచ్చలు తగ్గితే బాగుండును కదా, చర్మం కాంతివంతంగా ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు మనం తెలుసుకోపోయేది మన పూర్వీకులు అందం కోసం ఉపయోగించిన సహజ వరం ఏంటో చూద్దాం. అదే ఎర్రచందనం ఫేస్ ప్యాక్. మరి ఎర్రచందనం ఎందుకు ప్రత్యేకం? ఎర్రచందనం కేవలం ఒక చెట్టు కాదు, ప్రకృతి ప్రసాదించిన అందాల నిధి, రసాయనాలు లేని సహజ సౌందర్య సాధనం. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎర్రచందనాన్ని చర్మరక్షణలో ప్రత్యేకంగా ఉపయోగించేవారు. మరి ఈ ఎర్రచందనం ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ ఎర్రచందనం ఫేస్ ప్యాక్ ముఖానికి సహజ కాంతినిస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది, అలసటతో కళ తప్పిన ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది, మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది, ముఖంపై వచ్చే చిన్న చిన్న మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది, చర్మం పరిశుభ్రంగా కనిపించేందుకు సహకరిస్తుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ ఉన్న చర్మం ఉన్నవారికి ఎర్రచందనం ఎంతో ఉపయోగకరం. చర్మాన్ని తాజాగా తేలికగా ఉంచుతుంది, ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వేసవిలో చర్మం మంటగా నల్లగా మారినప్పుడు ఎర్రచందనం చల్లదనాన్ని అందిస్తుంది, ముఖానికి ప్రశాంతత ఇస్తుంది. అంతేకాకుండా సహజ సౌందర్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి చర్మానికి అందమైన ఈ యొక్క ఆరోగ్యకరమైన చందనం ఒక మంచి సహజ సహాయకం. మరి ఇలాంటి ఎర్రచందనాన్ని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? ఒక చెంచా ఎర్రచందనం పొడిలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి మృదువైన పేస్ట్లా తయారు చేయండి. ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగివేయండి. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా వాడితే సరిపోతుంది. కానీ దీంట్లో ఒక చిన్న జాగ్రత్త మనము వహించాలి. ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. అందుకే ముందుగా చేతి మీద కొద్దిగా పరీక్ష చేసి ఏదైనా అలర్జీ లేకపోతేనే ముఖానికి వాడుకోవాలి. ఇదేనండి అమ్మమ్మ చెప్పిన అందాల రహస్యం. అందం అద్దంలో కనిపించేది కాదు, ఆరోగ్యమైన చర్మంలో వికసించేది. ప్రకృతి ఇచ్చిన వరాలను సరిగ్గా ఉపయోగించుకుంటే అందం మనవేంటి? అక్క చెల్లెళ్ళారా, ముఖంపై క్రీమ్ల పొడులు కాదు, సహజ కాంతి నిజమైన అందనం. ఎర్రచందనం చర్మానికి చల్లదనం, సహజ సౌందర్యానికి మిత్రం, అమ్మమ్మల అందాల రహస్యం. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఆరోగ్య సౌందర్య చిట్కాల కోసం వనజా బలుసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ వనజ బలుసాని. రసాయనాల మెరుపు తాత్కాలికం, ప్రకృతి ఇచ్చే కాంతే శాశ్వతం.